చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయదారుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం రసభాసగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ ఏర్పాట్లపై ఆలయ ఉభయదారులతో దేవస్థానం ఈవో వెంకటేష్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. కాగా ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలి, కానీ ఇందుకు వ్యతిరేకంగా చిత్తు పేపర్లలో ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏంటని ఈవోను ఉభయదారులు ప్రశ్నించారు. వాహన సేవ నిర్వహించే వారి పేర్లు ముద్రించకపోవటం బాధాకరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వాన పత్రికలను ముద్రించడానికి ఈవో దగ్గర డబ్బులు లేకపోతే ఉభయదారులు కలిసి ముద్రించడానికి అవసరమైన నగదు తాము ఇస్తామంటూ అధికారులను నిలదీశారు. కాణిపాకం తమ ఆలయమని అధికారుల పెత్తనం చేస్తున్నారని, ఇది సహించమని ఉభయదారులు స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవంలో వాహన సేవ నిర్వహణపై ఉభయదారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తోపులాటలు జరగటంతో దాడి చేసుకునే పరిస్థితి రావటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి వచ్చింది.